న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉన్నాయనేది చెప్పడంతో పాటు, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారు భవిష్యత్తులో కోటీశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉంది. జీవితాలను న్యూమరాలజీ ఎంతగానో ప్రభావం చేస్తుంది. పుట్టిన తేదీ ఆధారంగా వారు ఎలాంటి వారు అనేది సులభంగా తెలుసుకోవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టినవారు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. ఏదైనా నెలలో 3, 12, 21, 20 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 3 అవుతోంది. 3 సంఖ్యకు అధిపతి గురువు. కాబట్టి ఈ తేదీలో పుట్టిన వారికి ఎప్పుడూ లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉంటారు. డబ్బుకు లోటు ఉండదు. ఈ తేదీలో పుట్టిన వారి ఇంట్లో ఎప్పుడూ ధనం ఉంటుంది. పైన చెప్పిన వాటిల్లో పుట్టినవారు ప్రశాంతంగా ఉంటారు. ఎంతో సౌమ్యంగా ఉంటారు. వీరంటే వారి తండ్రికి ఎంతో ఇష్టం. ఎప్పుడూ తండ్రి అదృష్టాన్ని తీసుకువస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం వీరిపై ఎల్లప్పుడూ ఉంటుంది. పుట్టింటి వారికి ధనం, ఆనందాన్ని తీసుకువస్తూ ఉంటారు. 12వ తేదీన పుట్టినవారు. ఏదైనా నెలలో 12వ తేదీన పుట్టినవారు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మీరు వ్యాపారంలో ఎక్కువ లాభాలను పొందుతారు. వీరికి ఎల్లప్పుడూ గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. 21వ తేదీ. 21వ తేదీన పుట్టినవారు కీర్తి ప్రతిష్టలను తీసుకువస్తారు. ఈ తేదీన పుట్టినవారు చాలా తెలివైనవారు. అనుకున్నదే ప్రణాళిక ప్రకారం సాధిస్తారు. వీరి కలలు నిజం చేసుకుంటారు. ఈ తేదీన పుట్టిన అమ్మాయిలు అత్తవారింటికి అడుగు పెట్టగానే ఐశ్వర్యాన్ని తీసుకువస్తారు. 30వ తేదీన పుట్టినవారు. ఏదైనా నెలలో 30వ తారీఖున పుట్టినట్లయితే మీరు చాలా అందంగా ఉంటూ ఇంటిని ఉంచుతారు. పైగా ఎంతో కష్టపడి పనిచేస్తారు. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటారు. చూడడానికి కూడా అందంగా ఉంటారు. వీరిని పెళ్లి చేసుకుంటే జీవితంలో అదృష్టం ఉంటుంది. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేం. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.